పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది. ఈ ఘటనపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పరిశ్రమను పరిశీలించింది. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై అధ్యయనం చేసింది. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై ప్రభుత్వానికి నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది ఈ కమిటీ. అలాగే కార్మికుల భద్రతకు యాజమాన్యం నిబంధనలు పాటించిందా లేదా అన్న అంశంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎమెరిటస్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటేశ్వరరావు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఐఐసిటి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ టి ప్రతాప్ కుమార్, చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ సూర్యనారాయణ, పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబ్ భద్రతాధికారి డాక్టర్ సంతోష్ గూగే సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయడంతో పాటు భవిష్యత్తులో కెమికల్, ఫార్మా కంపెనీస్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన సూచనలు, విధి విధానాలతో ఒక నివేదిక రూపొందించనుంది. మరోవైపు పేలుడు జరిగిన సిగాచి పరిశ్రమలో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. రేకులు, భవన శిథిలాలు, ఇనుప ముక్కలను రెస్క్యూ బృందాలు తొలగిస్తున్నాయి. శిథిలాల్లో లభించిన కార్మికుల శరీర భాగాలను ఫోరెన్సిక్, DNA పరీక్షలకు పంపారు. పేలుడు ఘటనలో మరో 10 మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ చెప్పాలంటూ కార్మికులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. మా ప్రతినిధి శివతేజతో మాట్లాడదాం. శివతేజ, పాసమైలారం సిగాచి పరిశ్రమ పేలుడుకు సంబంధించి విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తన వర్క్ స్టార్ట్ చేసిందా? ఇప్పటి వరకు ఏమైనా క్లూ లభించిందా అసలు ప్రమాదం ఎందుకు జరిగింది అనే అంశంపై? సో విచారణ కమిటీ ఇప్పటికే పరిశ్రమలోకి వెళ్ళి దాదాపు 3 గంటలు అవుతుంది. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఇంత భారీ ఎత్తున ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో ఇప్పటికే ఆ కంపెనీ సిబ్బందితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పేలుడు జరగడానికి కారణాలు ఏంటి, ఏదైతే హెవీగా ఎయిర్ వచ్చిందో దానికి సంబంధించి డ్రైయర్ పేలిన తర్వాత రియాక్టర్ ఏమైనా పేలిందా, అప్పుడు సేఫ్టీ వాల్ ఎందుకు పనిచేయలేదు, ప్రమాద తీవ్రత ఇంత స్థాయిలో ఎందుకున్న దానిపై విచారణ అయితే జరుపుతున్నారు. మరోవైపు అనుమతి కొరకు ఏదైతే మైక్రో సెల్యులేజ్ తయారు చేస్తుండగా ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మైక్రో సెల్యులేజ్ అనుమతి తీసుకొని వేరే తయారు చేస్తారా లేదంటే మైక్రో సెల్యులేజ్ తయారు చేస్తారా అన్న దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు ఈ సంస్థ ఏర్పాటు చేసి దాదాపు 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఎన్నిసార్లు అందులో ఉన్నటువంటి మిషనరీలు మార్చారు అన్న నేపథ్యంలో కూడా విచారిస్తున్నారు. అలాగే ఇటీవలే లాస్ట్ సేఫ్టీ తనిఖీ ఎప్పుడు జరిగింది అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ ప్రమాదానికి కారణం అందులో ఉన్నటువంటి పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ విధంగా ప్రమాదం జరిగిందంటూ చెప్తున్న నేపథ్యంలో ఆ కంపెనీలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి సేఫ్టీ సైట్స్ ఎంత ఉన్నాయనేది ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే మృతుల సంఖ్య నిన్నటి నుంచి అదే ఉంది, 38 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడే 18 డెడ్ బాడీలను కూడా వారికి కుటుంబాలకు అప్పగించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా 18కి సంబంధించిన DNA రిపోర్ట్లు రావాల్సి ఉంది. ఈరోజు రాత్రి 7 గంటల వరకు DNA రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీలు కూడా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే మృతుల సంఖ్యలో మాత్రం కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే ఉంటారో, అంటే ఇందాక మనం చెప్పినట్టు 143 ఓవరాల్గా మృతులు ఉన్న అప్పుడు కంపెనీలో 143 మంది ఉన్నట్టుగానైతే తెలుస్తుంది ప్రమాదం జరిగినప్పుడు. అందులో కాంట్రాక్ట్ కార్మికుల లెక్క మాత్రం ఇంకా తెలియలేదు. కాంట్రాక్ట్ కార్మికుల లెక్క ఎందుకంటే అందులో నోట్ చేసుకోరు కంపెనీకి వచ్చిన వారు, ఎందుకంటే వారు ఆ రోజు వచ్చి ఆ రోజు బయటికి వెళ్ళేటటువంటి కార్మికులు. సో ఈ కాంట్రాక్ట్ కార్మికుల లెక్క కూడా తేలాల్సి ఉంది. సో చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏవైతే కార్మిక సంఘాల నేతలు ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి కొంతసేపు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో అది కూడా వారికి అందాలి, కాంట్రాక్ట్ కార్మికుల లెక్క కూడా తేలాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు 4వ రోజు ప్రమాదం జరిగి ఇప్పటికి కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తిగా జరుగుతుంది. అందులో ఉన్నటువంటి ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ శిథిలాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఒక పెద్ద డంప్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ డంపు ఏర్పాటు చేస్తున్న క్రమంలో వివిధ మనుషులకు సంబంధించినటువంటి పూర్తిగా కాలిపోయినటువంటి ముద్దలు, అలాగే ఎముకలు ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. పూర్తిగా వాటిని కూడా పూర్తిగా DNA పరీక్షలకైతే పంపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇంకా 2-3 కుటుంబాలకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా కంపెనీకి వస్తున్నారు. మా వారి ఆచూకీ తెలియలేదంటూ కూడా వస్తున్నారు. వీరంతా కూడా అక్కడ DNA టెస్ట్కి ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో విచారణ కమిటీ అయితే ప్రస్తుతం లోపల ఉంది. 3 గంటలు అవుతుంది లోపలికి వెళ్ళి పూర్తిగా విచారణ చేస్తున్నారు. వచ్చిన తర్వాత మీడియాను అడ్రస్ చేస్తారా లేదంటే ఏంటి అనేది వారు వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఆ రిపోర్ట్ కూడా నెలలోపు ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పిన నేపథ్యంలో క్షుణ్ణంగా విచారణ అయితే జరుగుతుంది. రైట్ శివతేజ.